నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలన్నిటికీ ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 223 తెలుసుకుందాము. మహాబుద్ధిః, గొప్ప బుద్ధి కలది, అద్వితీయమైన బుద్ధి సంపద కలిగినది. మహతి చాస మహాబుద్ధిః, గొప్పదైన బుద్ధి గలది. బుద్ధిని పరమేశ్వరిపై నిలిపితే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. అంటే ఏ బుద్ధి పుట్టిన తర్వాత తెలుసుకోవాల్సింది మరొకటి ఉండదో, అంతా తెలుస్తుందో అదే మహాబుద్ధి. వేదములో ఇదే విషయాన్ని యాస్మిన్ విజ్ఞతే సర్వమిదం విజ్ఞతం స్యాత్ అని చెప్పారు. ఎవరి వల్ల గొప్ప బుద్ధి కలుగుతుందో ఆమె మహాబుద్ధిః అనబడుతుంది. అంటే పరమేశ్వరి వల్ల మహాబుద్ధి కలుగుతుంది కాబట్టి ఆమె మహాబుద్ధిః. బుద్ధిమాతామాపి బుద్ధిమతత్వాత్ మహాబుద్ధిః, బుద్ధి గలవారి యందు బుద్ధి గలది అవటం వల్ల ఆమె మహాబుద్ధిః. అంటే ప్రజ్ఞాన గణ స్వరూపిణి. ఎటువంటి బుద్ధి వల్ల స్వస్వరూప జ్ఞానం లభిస్తుందో అది మహాబుద్ధి. పరమేశ్వరి చిత్కళ రూపంలో బ్రహ్మ వస్తువుని ఏ బుద్ధి చేత తెలియబడుచున్నదో ఆ బుద్ధి మహాబుద్ధి. లలితా త్రిశతిలో సర్వజ్ఞ అనే నామమున్నది. అంటే అన్నీ తెలిసినది, అంటే లుప్తం కాని సత్వజ్ఞాన స్వరూపము ఆమె యొక్క సామాన్య స్వరూపము. కాబట్టి ఆమె మహాబుద్ధిః. విష్ణు సహస్రనామాలలో మహాబుద్ధిః 175 అనే నామమున్నది. ఉన్న విషయాలను పరిశీలించాలంటే, మనసు కొత్తదనాన్ని సృష్టించాలంటే బుద్ధి కావాలి. మనసు పంచేంద్రియాల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. మనసు న్యాయవాది అనుకుంటే బుద్ధి న్యాయమూర్తి అనుకోవచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమ్మవారు అనుకోవచ్చు. ఈ స్థాయిలోని బుద్ధిని మహాబుద్ధియా అంటారు. దేని వలన ఆత్మజ్ఞానం లభిస్తుందో అది మహాబుద్ధి. ఏదైనా విషయాన్ని తెలుసుకొని అందులో ప్రావీణ్యత సంపాదించిన వాడే బుద్ధి గలవాడైనప్పుడు అన్ని జీవుల యొక్క సమిష్టి రూపమైనటువంటి పరమేశ్వరి మహాబుద్ధియే అవుతుంది. అటువంటి పరమేశ్వరి నుండియే పంచభూతాలు పంచతన్మాత్రాలు వచ్చాయి. నామరూపాత్మకమైన సృష్టి జరిగింది. బుద్ధి పరమేశ్వర స్వరూపం, మనసు శక్తి స్వరూపం. ఈ రెండు అంటే మనసు బుద్ధి ఎప్పుడూ కలిసే ఉంటాయి. వీటిలో ఒక్కటి ఎక్కువగా ఉన్నప్పుడు రెండోది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనసు తక్కువగా బుద్ధి ఎక్కువగా ఉన్న స్థితియే మహాబుద్ధి. అంటే మనసును లయం చేసుకున్నటువంటి బుద్ధే మహాబుద్ధి అనబడుతుంది. శ్రీదేవిని ఉపాసించే వారికి గొప్ప బుద్ధి కలుగుతుంది. సంకల్ప వికల్పాలు గల మనసు బుద్ధి యందు ఏకాగ్రతను పొందుతుంది. అప్పుడు బుద్ధి నిశ్చయాత్మకమై కర్మల యందు నిష్కామ కర్మ కలుగుతుంది. మహాబలవంతుడైన వాడికి కూడా మహాబుద్ధి అవసరము. హనుమంతుడు ఎంత బలవంతుడో అంత బుద్ధిమంతుడు. ఇంద్రియాణి పరిజ్ఞాయః ఇంద్రియాభ్య పరమం మనః, మనసస్తు పరాబుద్ధిః బుద్ధిః పరాతస్తు సహ. దేహం కన్నా ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి కన్నా ఆత్మ, ఇలా ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైన ఈ ఆత్మను తెలుసుకోవాలంటే గొప్పదైన బుద్ధి అవసరం. కాబట్టి మహాబుద్ధి కోసం మహాబుద్ధి కలిగిన శ్రీదేవిని ఉపాసించాలి. మహాబుద్ధి వల్లనే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఓం మహాబుద్ధ్యాయ నమః. చతురాక్షరి. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.